హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ బీ కీపింగ్. నేను మీ సాయి. ఆ రోజు మనం సన్ఫ్లవర్ చెట్లు పీకేసాం కదా ఫ్రెండ్స్, అంతా ఒక వేసాం మనం. కాబట్టి ఈరోజు మనం సన్ఫ్లవర్ చెట్టుకున్న ఏర్లు మట్టి దులిపేసి చెట్టును పక్కకేస్తే ఎండిపోతాయి ఫ్రెండ్స్. ఎండినాక కాలు పెట్టుకోవడానికి పనిచేస్తుంది. ఇది మనదే ఫ్రెండ్స్, ఈ భూమి అంతా, ఈ పొలం కూడా మనదే. ఇలా ఇలా మనం కూరగాయల చెట్లు వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఆర్గానిక్గా ఎలాంటి మందులు స్ప్రే చేయకుండా, మందు చల్లకుండా చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. నేను బీ కీపింగ్ చేస్తా, అలాగే వ్యవసాయం కూడా చేస్తా ఫ్రెండ్స్. కాబట్టి ఆర్గానిక్గా పెట్టి అందరికీ అవగాహన తెప్పిద్దామని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీన్ని చూపెట్టుకుంటా అందరికీ, నేను మా ఊరు వాళ్ళందరికీ. అంటే ఊరు వాళ్ళంటే అందరూ వీడియో చూస్తే వాళ్ళకు కూడా ఫ్రెండ్స్. ఇది మనం ఈ ఏరన్నా ఇలా దులిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఏరన్నా ఇలా దులిపేసుకొని పక్కకి వేసేసుకున్నాం ఫ్రెండ్స్. అంతా ఇలా ఇలా దులిపేసుకొని మొత్తం పక్క వేసేసుకున్నాం. ఇదంతా అలానే చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదంతా ఇటు సొరకాయ వేసుకున్నాం, మధ్యలో బీరకాయ వేసుకున్నాం, లాస్ట్కి కాకరకాయ వేసుకున్నాం. ఎందుకంటే ఇది ఫ్లవరింగ్ కూడా వస్తుంది, మన బీస్ కన్నా చాలా ఉపయోగం. కాబట్టి ఇదే చేద్దాం అనుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. అలాగే ఎంఎస్ బీ కీపింగ్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఎక్కడున్న ఫ్లవరింగ్ తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.